ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% వాటాను మోసే హోర్ముజ్ జలసంధి ఇప్పుడు యుద్ధక్షేత్రంగా మారింది. కేవలం 39 కిలోమీటర్ల వెడల్పున్న ఈ మార్గంలో ఇరాన్ క్షిపణి దాడులకు దిగడంతో 2 భారీ నౌకలు మంటల్లో చిక్కుకున్నాయి. అమెరికా, బ్రిటన్ నౌకలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఇరాన్ ప్రకటించడంతో పరిస్థితి యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సముద్ర మార్గంలో సుమారు 150 చమురు ట్యాంకర్లు నిలిచిపోవడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రక్షణ కారణాల దృష్ట్యా మర్క్స్ వంటి దిగ్గజ సంస్థలు తమ నౌకలను ఆఫ్రికా చుట్టూ మళ్లించడంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ దాడుల వార్త వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఒకే రోజులో 7 నుండి 9% మేర ఎగబాకి $82 మార్కును దాటేసింది. ఒకవేళ ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా మూసివేస్తే బ్యారెల్ ధర $100 దాటడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే కాకుండా రవాణా భారంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటే ప్రమాదం పొంచి ఉంది. ఇన్వెస్టర్లు భయాందోళనతో చమురు నిల్వలపై ఎగబడుతుండటంతో మార్కెట్లు అస్థిరంగా మారుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర కేవలం $1 పెరిగినా భారత్ ఏడాదికి అదనంగా 13,000 కోట్లు చెల్లించాల్సుంటుంది. పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు ఒపెక్ ప్లస్ దేశాలు రోజుకు 2.06 లక్షల బ్యారెళ్ల అదనపు ఉత్పత్తిని ప్రకటించినప్పటికీ హోర్ముజ్ గుండా ఆగిపోయిన సరఫరాతో పోలిస్తే ఇది అత్యల్పమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆఫ్రికా మీదుగా నౌకలను మళ్లించడం వల్ల ప్రయాణ కాలం, ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరిగి అంతర్జాతీయ వాణిజ్యం కుంటుపడుతోంది. ఇప్పుడు ప్రపంచం చూపు అమెరికా నౌకాదళంపైనే ఉంది. అగ్రరాజ్యం జోక్యం చేసుకుని ఈ సముద్ర మార్గంలో భద్రతను పునరుద్ధరించకపోతే ప్రపంచం మరో భారీ ఇంధన సంక్షోభంలో మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.